యాషెస్ సిరీస్ ఆసక్తికరంగా మొదలైంది. పెత్ టెస్ట్ తొలి రోజే ఉత్కంఠను పెంచింది. వికెట్ల వేటలో పేసర్లు విశ్వరూపం చూపించారు. బంతులు కాదు బుల్లెట్లు అనుకునేలా చెలరేగిపారు. దీంతో బంతిని టచ్ చేయాలంటేనే బ్యాటర్లు వణికిపారు. దూసుకొచ్చే బాల్స్ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. పేసర్లు ఉగ్రరూపం చూపించడంతో పెత్ టెస్ట్ తొలి రోజు ఆటలోనే 19 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. చూస్తుండగానే 39 పరుగులకు 3 వికెట్లు పడ్డాయి. సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఫైర్ చూపించాడు. ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచాడు. పదునైన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. హ్యారీ బ్రూక్, పోప్ 55 పరుగుల పార్ట్నర్షిప్తో ఇంగ్లాండ్ కుదురుకున్నట్టే కనిపించింది. కానీ ఆసీస్ బౌలర్లు జోరు పెంచారు. ఓ దశలో 160 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ మరో 12 పరుగులు మాత్రమే జోడించగలిగింది. మిచెల్ స్టార్క్ దెబ్బకు 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 32.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 52 పరుగులతో హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓలీ పోప్ 42 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాలో జో రూట్ తొలిసారి డకౌట్ అయ్యాడు.